దేశంలో నల్ల డబ్బు నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో 2016లో నోట్ల రద్దు చేసింది కేంద్రం. అదే సమయంలో డిజిటల్ ఇండియాలో భాగంగా ఆన్లైన్ పేమెంట్స్ను ప్రోత్సహించింది. ఫలితంగా ప్రస్తుతం దేశంలో యూపీఐ చెల్లింపులు చాలా సులభతరమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆన్లైన్ పేమెంట్స్లో భారత్ మొదటి స్థానంలో ఉండటమే ఇందుకు ఉదాహరణ. ఈ స్థాయిలో యూపీఐ చెల్లింపులు పెరిగిపోతున్నప్పటికీ నగదు చెలామణి పెరిగినట్లు ఆర్బీఐ చెబుతోంది. ఈ క్రమంలోనే స్వల్పంగా దొంగ నోట్లు కూడా పెరిగినట్లు అంచనా వేసింది. మరి దీనికి గల కారణాలేంటి? నకిలీ నోట్లను అరికట్టడానికి ఆర్బీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? ఇలాంటి అంశాలపై ఆర్థిక బ్యాంకింగ్ రంగ నిపుణులు నరసింహమూర్తితో ముఖాముఖి. దేశంలో నగదు చెలామణి పెరిగింది. యూపీఐ చెల్లింపులు విపరీతంగా అయినప్పటికీ కూడా చిరు వ్యాపారులు కానీ వీధి వ్యాపారులు కానీ నగదు చెలామణిపైన ఆసక్తి చూపిస్తున్నట్టు కూడా ఆర్బీఐ నివేదికలో వెల్లడైంది. అంతేకాకుండా గతంతో పోలిస్తే అంటే ఇటీవల 1-2 సంవత్సరాలతో పోలిస్తే కాస్త నకిలీ నోట్లు కూడా స్వల్పంగా పెరిగినట్టు కూడా ఆర్బీఐ తన నివేదికలు పెరిగింది. ఈ అంశాలపై చర్చించడానికి ఆర్థిక బ్యాంకింగ్ రంగ నిపుణులు నరసింహమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరొక తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ప్రస్తుతము యూపీఐ చెల్లింపులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అవి చాలా సులభంగా ఉండడంతో చాలామంది అంటే కనీసం అంటే టెక్నాలజీ పైన అవగాహన లేని కొంతమంది కూడా దాన్ని సులభంగా వాడగలుగుతున్నారు. ఆ స్థాయిలో యూపీఐ చెల్లింపులను తీసుకురాగలిగారు. అయినప్పటికీ కూడా నగదు చెలామణి కాస్త పెరిగినట్టు కూడా ఆర్బీఐ నివేదికలు చెప్తుంది కదా సార్. ఎందుకు సార్ అయితే? ఇక్కడ 3-4 పారాడాక్సెస్ ఉన్నాయండి. మనకి యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఒక్క మే నెలలో తీసుకుంటే 23.41 బిలియన్ ట్రాన్సాక్షన్స్, అంటే 2,31,00,000 ట్రాన్సాక్షన్స్ అయ్యాయి. కాకపోతే అమౌంట్ 30 లక్షల కోట్లు అయింది. సో అంత అమౌంట్ యూపీఐ ద్వారా అవుతుంది. అయినా కూడా మీకు లాస్ట్ 1 ఇయర్లో ఒక 12% కరెన్సీ సర్క్యులేషన్ ఎక్కువైంది. ఇవాళ నోట్ల సర్క్యులేషన్ 43 లక్షల కోట్లు. అందులో 42 లక్షల కోట్లు పబ్లిక్లో ఉంది. మిగతా 1 లక్ష కోట్లు బ్యాంకుల్లో ఉండొచ్చు, క్యాష్గా ఉండొచ్చు. ఈ విధంగా పెరగడానికి కారణాలు ఏమిటని ఫస్ట్ పాయింట్. ఫస్ట్ కారణం ఏంటంటే మనకి ఎలక్షన్స్ వచ్చాయండి. రెండో కారణం అన్ని గవర్నమెంట్స్ కూడా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అని మొదలుపెట్టాయి. మూడో కారణం గోల్డ్ సిల్వర్ రేట్లు మీద బాగా ఎక్కువయ్యాయి. దీనివల్ల ఏమవుతుంది, చాలామంది విలేజెస్లో గోల్డ్ అమ్ముకోవటం, సిల్వర్ అమ్ముకోవటం, పాత అమ్మేసుకోవటం, డబ్బు మళ్ళీ తగ్గిపోతుందని చేసుకోవటం అయింది. సో ఈ 4-5 కారణాల వల్ల మీకు మనీ సర్క్యులేషన్ ఎక్కువైందండి. జనరల్గా మనీ సర్క్యులేషన్ ఎకనామిక్ జీడిపి గ్రోత్ కంటే 1.5 to 2% ఉంటుంది. సో అందుకని మీకు 6-7 ఉంటే 10, 8, 9 దాకా మీకు క్యాష్ సర్క్యులేషన్ ఉండొచ్చు. కాకపోతే యూపీఐ వల్ల ఇంకా తగ్గాలి, కానీ అది తగ్గట్లేదు. సులభంగా నకిలీ నోట్లు కొన్నిసార్లు మార్కెట్లోకి వస్తున్నాయి, అవి కూడా చెలామణి అవుతున్నాయి. ఈ నకిలీ నోట్లకు సంబంధించిన వివరాలు ఏంటి సార్? ముఖ్యంగా అండి 2006-7 ఆ ప్రాంతాల్లో మనం ఏం చేసామంటే ఇండియాలో సెక్యూరిటీ ప్రింటింగ్ ఉందండి. ఆ సెక్యూరిటీ ప్రింటింగ్ సపరేట్ ప్రెస్ ఉంది. సో అక్కడే మనం ఇండియాలో చేస్తున్నాం. అక్కడ కాస్ట్ ఎక్కువ అవుతుంది. సంవత్సరానికి 5,000 కోట్లు 6,000 కోట్లు అవుతుందని చెప్పి ఆ రోజుల్లో మంత్రి గారు, అప్పుడు ఉన్న గవర్నమెంట్ ఇదంతా కూడా ఇంగ్లాండ్లో ప్రింటింగ్ చేయడం మొదలుపెట్టేయండి. ఇంగ్లాండ్లో ఒక ఏజెన్సీ ఉంది, ఒక చేసేది ఈ విధంగా సెక్యూరిటీ ప్రింటింగ్. వాళ్ళు పాకిస్తాన్కి కూడా చేస్తున్నారు. సో అక్కడే మంది కూడా ఇవ్వటం అయింది కొంచెం చీప్ అని చెప్పేసి. అప్పటి నుంచి ఏమవుతుందంటే పేపరు బయట సైడే, అది తీసే ప్రింటింగు బయటే. సో ఆ విధంగా చేయటం వల్ల మనకి ఏదో చీప్ అయింది, ఏదో చేశారు, ఏదో కారణాలు చెప్పారు, ఏమన్నా కానివ్వండి, అది పెద్ద స్కామ్ లాగా అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత మోదీ గారు రాగానే అది ఆపేయించారు. సో అందుకే 2016లో మీకు డిమానిటైజేషన్ అయింది. ఫేక్ కరెన్సీ అంటే పాకిస్తాన్ నుంచి వస్తుందని చెప్పేసి. ఈరోజు అదైన తర్వాత ఫేక్ కరెన్సీ అనేది తగ్గింది. ఈరోజు 9-10 రకాల సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయండి. మీకు వాటర్ మార్కింగ్ అని, థ్రెడ్ అని, ఫైన్ ప్రింటింగ్ అని, ఎంబాజ్డ్ ప్రింటింగ్ ఉంటుంది. మీరు అద్దంలో పెట్టి మ్యాగ్నిఫై చేస్తే కానీ లోపల ఆర్బీఐ కనిపిస్తుంది మన నోటికి. సో ఇవాళ 9 రకాల సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ రెగ్యులర్గా బ్యాంకుల్లో క్యాషియర్లకు ట్రైనింగ్ ఇస్తారు. 1 మంత్ క్రితం, 15 రోజుల క్రితం తమిళనాడులో బయటపడ్డాయి. గవర్నమెంట్ పడిపోయిన తర్వాత వెస్ట్ బెంగాల్లో మీకు పిచ్చిగా ఫేక్ కరెన్సీ డైమండ్ హార్బర్లో బంగ్లాదేశ్ నుంచి స్మగ్లే వస్తున్న ఫేక్ కరెన్సీ బయటపడింది. సో అన్ని దేశాల నుంచి కూడా ఉగ్రవాద కార్యకలాపాల కోసం అని చెప్పి వాళ్ళు మిగతా దేశాల వాళ్ళే
ప్రింటింగ్ చేయించి అఫీషియల్గా ప్రింటింగ్ చేయిస్తున్నారు వాళ్ళ ప్రెస్సుల్లో. అందుకే ఆ క్వాలిటీ మెయింటైన్ చేసి ప్రింటింగ్ చేయిస్తున్నారు. అందుకని ఇప్పుడు ఇది మళ్ళీ గవర్నమెంట్ ఒక్కసారిగా దీని మీద ఏ విధంగా చేస్తారు, మళ్ళీ ఇంకో డిమానిటైజేషన్ వేరే విధంగా తీసుకొస్తారు, ఏం చేస్తారు, మళ్ళీ 500 రూపాయల నోట్లో ఫేక్ కరెన్సీ బాగా ఉందని చెప్పేసి ఎవిడెన్సెస్ దొరికాయి. ఇప్పుడు ఇవాళ ఫేక్ కరెన్సీని సిస్టమ్ చాలా స్ట్రాంగ్ అండి. ఒక బ్యాంకులో కనుక 4 నోట్ల కంటే ఎక్కువ వస్తే వెంటనే క్యాషియరు నోడల్ ఆఫీసర్కి, బ్యాంక్ నోడల్ ఆఫీసర్ హ్యాస్ టు రిజిస్టర్ ఏ కంప్లైంట్ ఇన్ పోలీస్ స్టేషన్. 5 నోట్ల కంటే ఒక ట్రాన్సాక్షన్లు ఎక్కువ వస్తే హీ హాస్ టు హ్యాండ్ ఓవర్ నోట్స్ ఆల్సో అండ్ కంప్లైంట్ టు ద రిజిస్ట్రేషన్. ఒక నోటు రాగానే వెంటనే బ్యాంకర్ హ్యాస్ టు ఇన్ఫార్మ్ టు ద కస్టమర్ విత్ ఏ ఫామ్. అండ్ మోర్ దాన్ 4 నోట్స్ కనుక వస్తే హీ హాస్ టు రిపోర్ట్ FIU. సో ఇవాళ ఫేక్ కరెన్సీ డిటెక్షన్కి ఒకటి సెక్యూరిటీ ఫీచర్స్, రిపోర్టింగ్ సిస్టము, పోలీస్ కంప్లైంట్ ఇంత ఉంది. ఈ ఫేక్ కరెన్సీ రిపోర్టింగ్ కానివ్వండి, డిటెక్షన్ కానివ్వండి సిస్టమ్ గట్టిగా ఉంది. RBI ఏం చేస్తుందంటే ఒక 4-5 ఏళ్ళు కాగానే ఓల్డ్ సిరీస్ విత్డ్రా చేస్తున్నాం అని రాస్తూ ఉంటారు, కొత్త సిరీస్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. మనకి తెలియదు. ఇవాళ కూడా RBI చేయాలనుకుంటే నోట్లన్నీ తీసేస్తూ పోతే చాలు, మీకు దొరకవు మార్కెట్లో. మీకు సడన్గా డిమానిటైజ్ చేయకర్లా, ఒక 6 నెలల్లో డిమానిటైజేషన్ ఇంపాక్ట్ ఇచ్చేయచ్చు. కాకపోతే ఫేక్ కరెన్సీ ఇంపాక్ట్ ఎంత ఉందో చూసి మరి దే మే ట్రై టు డిమానిటైజ్. చూడాలి ఏం చేస్తారు గవర్నమెంట్. దాని కొనసాగింపు కానీ ఒక క్వశ్చన్ సార్, RBI ఈ నకిలీ నోట్ల బెడదను అరికట్టడానికి లేకపోతే ముందస్తు జాగ్రత్తగా అంటే కొత్తగా తరహా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త తరహాను తీసుకురావాలి నోట్లను గుర్తించేది, దానికి సంబంధించిన వివరాలు ఏంటి సార్? అంటే బేసిక్గా అండి ఇవాళ డిఫరెంట్ టైప్ ఆఫ్ కోటెడ్ కరెన్సీ అని, అది కాక ప్లాస్టిక్తో పాలిమర్తో చేసే కరెన్సీ అని కొన్ని న్యూస్ వస్తుంది. ఇవన్నీ ఎక్స్పెరిమెంట్లు అప్పటి నుంచి అవుతున్నాయి. సో పాలిమర్ కరెన్సీ మీద చాలా కంట్రీస్ ఎక్స్పెరిమెంట్ చేసాయి. ఎక్కడ ఇది ఫుల్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు. కారణం ఏంటంటే దానిలో పాలిమర్ కరెన్సీ ఓ రిస్క్ ఏముందంటే మీకు అది కాపీ చేయడం ఏం లేదు, పాలిమర్ కరెన్సీ అది కాపీ చేయడం ఏం లేదు, ఎవరన్నా కాపీ చేస్తారు. కాకపోతే ఏమిటంటే పాలిమర్ కరెన్సీ అయితే మీకు లాంగేవిటీ ఎక్కువ అవుతుంది. అంటే ఇప్పటికే పాడైపోతాయి, సాయిల్ అయిపోతాయి నోట్లు. అవి సాయిల్ కావు. ఇప్పుడు నీళ్ళ బట్ట పడితే దీని మీద ఇదైపోతుంది, నోట్ పాడైపోతుంది. అది సాయిల్ కాదు. సో నోట్లో ఒక లైఫ్ ఎక్కువ అవుతుంది. మరి సెక్యూరిటీ ఫీచర్స్ ఇక్కడ అక్కడ ఒకటే సిమిలర్గా ఇంట్రడ్యూస్ చేయాలి. మరి వెయిట్ అండ్ సీ. ఈ ఏ కంట్రీలో కూడా ఇంత గట్టిగా పాలిమర్ కరెన్సీ సర్క్యులేషన్లో ఉన్న కంట్రీస్ లేవు. అన్నీ కూడా పేపరు, హైబ్రిడ్ కూడా ఉన్నాయి. మీరు పేపరు హైబ్రిడ్ పాలిమర్ చేస్తారో చూడాలి, ఆర్ ఎక్స్క్లూజివ్ పాలిమర్ చేస్తారో చూడాలి. ప్రస్తుతానికి కరెన్సీ 9 రకాల ఫీచర్స్ పెట్టి కరెన్సీ ముద్రించడానికి ఉపయోగించే పేపర్ ఏది, అది కాన్ఫిడెన్షియల్ అయినప్పటికీ సాధారణ ప్రజలకు తెలిసే విధంగా ఉన్న సమాచారం మీరు చెప్పగలరు సార్? అవునండి, అదంతా ఇండియాలో వస్తుందండి. ఆ పేపరు నాకు తెలిసి మైసూర్ పేపర్ మిల్స్ ఒకటి ఉండేది చేసేది. ఇప్పుడు ఎవరు చేస్తున్నారో తెలియదు. ఒకప్పుడు మైసూర్ పేపర్ మిల్స్ అని చెప్పి అక్కడి నుంచి వచ్చే స్పెషల్ పేపర్ది. సో ఈ స్పెషల్ పేపర్ అనేది వాటర్ మార్కింగ్ ఉన్న పేపర్ అనేది ఇండియాలోనే తయారవుతుంది ప్రస్తుతం. దాని ప్రింటింగ్ ప్రెస్ కూడా ఇండియాని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, RBI ప్రెస్ అది. ఓకే సార్, నోట్ల రద్దు సమయంలో అంటే ప్రధానంగా దొంగ నోట్లు లేదా నకిలీ నోట్లు భారీగా చలామణిలో ఉన్నాయనే విషయంతోనే ఉన్న ఫలంగా ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత అంటే నోట్లు తిరిగి ఆ పాత నోట్లన్నీ కూడా తిరిగి RBIకి చేరాయా? ఇప్పటికి కూడా కొంచెం సౌలభ్యం కల్పిస్తున్నట్టుంది కదా సార్, ఏదో 2000 రూపాయల నోట్. అది సౌలభ్యం లేదండి. ఆ 2000 నోట్లు సర్క్యులేషన్లో లేవు. కాకపోతే పాత సర్క్యులేషన్లో లేవండి. కానీ తిరిగి అంటే మన దగ్గర అది ఉన్నవి అవి ఇక్కడ అక్కడ ఉన్నాయి. RBIకి ఇవ్వటానికి వెసులుబాటు ఇచ్చారు. సార్ మీ అభిప్రాయం ప్రకారం నగదు చెలామణి లేదా UPI చెల్లింపులు రెండు అంటే నగదు చెలామణి పెరగడం ఆశించదగ్గ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి కదా, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఇంత క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్నారు. ఆ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవుతుంటే GDP మన GST ఒకప్పుడు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 60,000 కోట్లు 70,000 కోట్లు నెలకు వచ్చేది. ఇవాళ 2,43,000 కోట్లు అయింది. లాస్ట్ మంత్లో కూడా 8% గ్రోత్ వచ్చింది. అంటే GST అంత గ్రోత్ వచ్చేప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్ ఎక్కడవుతున్నాయి అంటే అంత అఫీషియల్గానే అవుతున్నాయి కదా. GST కూడా గ్రోత్ వచ్చింది కదా, అంత అఫీషియల్గా అవుతుంది కదా. సో దేర్ఫోర్ అది పారాడాక్స్. GST గ్రోత్ అవుతుంది అంటే ఏమిటి, లావాదేవీలు నగదులో అవుతుంది లేదా అఫీషియల్గా అవుతున్నాయని లెక్క. అట్ ద సేమ్ టైం నగదు ఎక్కువ అవుతుంది. సో దీనివల్ల అయింది తప్ప ఆ స్ట్రక్చరల్గా మా ఎకానమీ GST రేట్లు ఎక్కువ అవుతాం చూస్తే కనుక పక్కాగా నగదు లావాదేవీలు తగ్గాయి అని చెప్పచ్చు. చివరిగా ఈ దొంగ నోట్ల లేదా నకిలీ నోట్ల అంశం కూడా ప్రధానంగా ఆర్థిక పురోగతికి
చాలా ఆటంకం కలిగించే అంశం కదా సార్. దాన్ని ఏ విధంగా అంటే పూర్తి స్థాయిలో అరికట్టగలిగే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అంటే దీనికండి గవర్నమెంట్ ప్రయత్నాలు గవర్నమెంట్ చేసిందండి. డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చాయి, మనం ఎవరైనా వాడలేదు. సో అంతా కూడా సిస్టంలోనే మొబైల్లోనే నోట్లు ఉంటాయి. మీ ఇంట్లో 10 రూపాయల నోట్ మొబైల్లో ఉంటుంది. సో అది మనం తీసుకొచ్చినా కూడా మనం చేయట్లేదు, ఎందుకంటే దానికంటే ముందు యూపీఐ వచ్చింది కాబట్టి అది పాపులర్ కాలేదు. సో దేర్ఫోర్ యాజ్ లాంగ్ యాజ్ మనం క్యాష్ వాడుకం తగ్గిస్తే తప్ప ఇది దొంగ నోట్లు తగ్గదండి. సో ఇది దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని మనం థింక్ చేయాలి తప్ప అదేదో ఆపేద్దాం అనుకుంటే యాజ్ లాంగ్ యాజ్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ అండ్ చైనా ఆర్ దేర్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు స్టాప్ ఇట్ అని నేను అనుకుంటున్నాను. ఇది ఓన్లీ వెయిట్ ఇస్ హౌ టు హ్యాండిల్ ఇట్. మేబీ ఎవ్రీ 5 ఏళ్ళకి ఒకసారి పెద్ద నోట్ 500 నోట్ పూర్తిగా డిమానిటైజ్ చేసేయటం, ఇంకా 200, 100 స్లోగా దాని కూడా సర్క్యులేషన్ తగ్గించి అందరూ యూపీఐ ట్రాన్సాక్షన్స్ పోయేట్టుగా చేసిస్తే కొంతవరకు తగ్గచ్చు ఇంపాక్ట్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. ప్రస్తుతము నగదు చెలామణి స్వల్పంగా పెరిగినట్టు కనిపిస్తున్న జీఎస్టీ లెక్కల ప్రకారం చూస్తే యూపీఐ చెల్లింపులు లేకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా నరసింహమూర్తి గారు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా దొంగ నోట్లు, నకిలీ నోట్ల బెడదలు వారిని అరికట్టాలంటే వ్యక్తిగతంగా అలాంటి నోట్లపైన అవగాహనమే రావడమే కాకుండా డిజిటల్ చెల్లింపులు ఎక్కువగా జరిపితే ఇలాంటి బారి నుంచి కూడా బయటపడే అవకాశం ఉందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.